నమో నారాయణాయ నమః. హైదరాబాదీస్ ఆల్ మిక్చర్ వీక్షకులందరికీ నమస్కారం. వీడియోలో సుదర్శన చక్రం విశిష్టత ఏంటి, ఆ సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువు చేతిలోకి ఎలా వచ్చింది, ఎందుకుంటుంది, ఇంతకీ ఆ సుదర్శన హోమం అంటే ఏమిటి, ఈ హోమాన్ని ఎందుకు చేసుకుంటారు, చేసుకుంటే కలిగేటువంటి అద్భుత ఫలితాలేమిటి, సుదర్శన హోమాన్ని గుళ్ళో చేసుకోవాలా, ఇంట్లో చేసుకోవచ్చా, ఇంట్లో చేసుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే పూర్తి వివరాలన్నీ కూడా స్వామివారి దివ్య ఆశీస్సులతో నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఏదైనా దోషాలు కానీ తప్పులు కానీ ఉన్నట్లయితే పెద్ద మనసుతో క్షమించగలరని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్దామండి. శ్రీ మహావిష్ణువు సర్వలోకాలను సమస్త విశ్వాన్ని నియంత్రించి కాపాడగలిగే అత్యున్నత శక్తి కలవాడు. అందుకే తనను విశ్వరక్షకుడిగా మనం కొలుస్తూ ఉంటాము. మనం నిత్యం ఇంట్లో పూజ చేసేటువంటి శ్రీ మహావిష్ణువు ఫోటో కనుక చూసినట్లయితే స్వామివారికి 4 చేతులు కలిగి ఉంటాయి. స్వామివారి ఎడమ చేతిలో శంఖం, గద ఉంటుంది. అలాగే కుడి చేతిలో పద్మం అంటే కమలం, అలాగే సుదర్శన చక్రం ఉంటుంది. అయితే ఇంతకీ సుదర్శన చక్రం స్వామివారికి ఎలా వచ్చింది, ఎవరిచ్చారు అనే ఆసక్తికరమైన విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీలైతే నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కార్తీక మాసం శుక్ల చతుర్థి తిథి రోజున శ్రీ మహావిష్ణువు శివయ్యను పూజించేందుకు ఒకసారి కాశీకి వెళ్ళి అక్కడ మణికర్ణిక ఘాట్లో స్నానం చేసిన తర్వాత 1000 బంగారు తామర పువ్వులతో శివుడికి పూజిస్తానని మొక్కుకున్నాడు. అయితే సంప్రోక్షణ తర్వాత శ్రీ మహావిష్ణువు పూజను ప్రారంభించే వేళ పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువును పరీక్షించేందుకు ఒక తామర పువ్వును అందులో నుంచి తగ్గిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేయాలో తోచక తన కళ్ళను తామర పువ్వును పోలి ఉంటుందని అందరూ అంటుంటారు కదా, అందుకే తనను కమల నయన పుండరీకాక్ష అని పిలుస్తూ ఉంటారు కదా అని అనుకొని ఆ తామర పువ్వు స్థానంలో తన కళ్ళను సమర్పించాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసమని శివయ్యకు సమర్పించడానికి సిద్ధపడే లోపల పరమశివుడు ప్రత్యక్షమై శ్రీహరికి వరాన్ని ఇస్తాడు. ఆ వరమే శ్రీ సుదర్శన చక్రం. ఈ సుదర్శన చక్రం రాక్షసులను నాశనం చేస్తుంది, శత్రువులను దునుమాడుతుంది. 3 లోకాల్లో ఇది సాటిలేని ఆయుధమని చెప్తాడు. అంతేకాదు, ఈ రోజు నన్ను స్తుతించిన రోజున ఇలాగే నిన్ను కూడా పూజ చేసిన వారికి వైకుంఠ లోక ప్రాప్తి కలిగిస్తుందని వరం ఇచ్చి అదృశ్యమవుతాడు. ఇలా సుదర్శన చక్రం శివయ్య ప్రసాదంగా శ్రీహరిని చేరింది. ఇక సుదర్శన చక్రం గురించి, సుదర్శన హోమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీమన్నారాయణుడి కుడి చేతిలో ఉన్నటువంటి శ్రీహరి ఆయుధమే శ్రీ సుదర్శన చక్రం. ఈ సుదర్శన చక్రం గురించి ప్రతి కార్తీక పురాణం చదివేటువంటి సామాన్య భక్తుడికి కూడా సుదర్శన చక్రం యొక్క అపారమైనటువంటి తిరుగులేనటువంటి శక్తిని గురించి తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. అంటే మంచి దర్శనం అంటే చూపడము, చూపించటము, మంచి మార్గాన్నే కావచ్చు, మంచి పనులు చేయడం కావచ్చు, మంచి జ్ఞానాన్నే కావచ్చు, మంచి జీవితమే కావచ్చు, మంచి ఆలోచనలు కూడా కావచ్చు, మంచి బుద్ధినే కావచ్చు. టోటల్గా మంచిని చేరుకోవడంలో ఉన్నటువంటి అడ్డంకులను తొలగించి మంచిని చేసేవాడు అంటే శ్రీమన్నారాయణుడిని చేరుకుని మోక్షాన్ని పొందేటువంటి దారిలో ఉన్న చెడును, శత్రువులను, దుష్ట శక్తులను, అంతర్శక్తులు అంటే మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలన్నింటినీ తొలగించి స్వామిని చేరుకునేటువంటి మార్గాన్ని సుగమం చేయడమే సుదర్శన హోమం యొక్క ముఖ్య ఫలితం. ఈ కాలంలో సుదర్శన హోమాన్ని బ్లాక్ మ్యాజిక్ అంటే ఎవరైనా మంత్రాలు చేస్తున్నారు, చేతబడి చేస్తున్నారు అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు కూడా ఈ బాధ నుంచి బయటపడడం కోసమని, అలాగే శత్రువుల బారి నుండి బయటపడడానికి, కొంతమంది మనతో బాగానే ఉంటారు కానీ వెనకాల గోతులు తీసేవాళ్ళు చాలామంది ఉంటారు ఈ కాలంలో. అటువంటి అంతర్శత్రువులు అంటే లోపల ఉన్నటువంటి శత్రువులు, బయటికి కనిపించినటువంటి శత్రువులు ఎవరైతే ఉంటారో వారి నుంచి మనకు భయాన్ని అనేది పోగొట్టడానికి, వారిని మిత్రులుగా చేయడానికి, అంతేకాకుండా మందు పెడుతుంటారు అని అంటారు కదా తినే తిండిలో, అలాంటి బాధ నుండి బయటపడడానికి, మానసికంగా శారీరకంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ హోమం కూడా చాలా యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనకు ఏ పనులు చేసినా అవ్వకుండా ఉంటాయి కదా, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏంటి, ఇలాంటి టైం వచ్చింది, ఒక్క పని కావట్లేదు అనుకున్నప్పుడు
ఈ సుదర్శన హోమాన్ని చేసినట్లయితే మనకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారి అన్ని శుభాలు కలుగుతాయి. ఏ విధంగానైతే శ్రీ మహావిష్ణువు దుష్ట సంహారార్థం సుదర్శన చక్రాన్ని వదిలి దుష్టులను సంహరించి లోక కళ్యాణం జరిపారో అలాగే స్వామివారి కరుణా కటాక్షాలతో మనకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి శుభాలు కలుగుతాయనేది మన వేద పండితులు శాస్త్రం చెప్తున్నటువంటి మాట. అంతేకాకుండా ఇటువంటి హోమాలు కానీ వ్రతాలు కానీ జరుగుతున్నప్పుడు మన ఇంట్లో ఎటువంటి ఫలితం వచ్చినా రాకపోయినా ఒక మానసిక ప్రశాంతత అలాగే పాజిటివ్ వైబ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. చుట్టాలు రావటము, కలివిడిగా ఉండటము, మనకు అందరూ ఆశీర్వాదం ఇవ్వటము, ఎటువంటి నెగిటివ్ మాటలు అనేవి వినిపించవు. అందరూ సంతోషంగా కలుస్తారు కాబట్టి ధైర్యం చెప్తారు కదా, అటువంటి మనకు ఒక పవర్ అనేది వచ్చినట్టు అనిపిస్తుంది. మానసిక ప్రశాంతత అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఇక సుదర్శన హోమం ఇంట్లో చేసుకోవచ్చా, గుళ్ళో చేసుకుంటే మంచిదా, ఎక్కడ చేస్తే మంచిదా అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సుదర్శన హోమం అనేది గుళ్ళో మనం సామూహికంగా చేయటం చూస్తూనే ఉంటాము. అలా చేయటం లోక కళ్యాణార్థం, అంటే అందరికీ శుభాన్ని కలిగించేటువంటి అక్కడ చేయటం ఎంతో శ్రేష్టం అన్నమాట. అయితే ఇంట్లో చేసుకోవచ్చా, ఇది సుదర్శనం హోమం అంటే ఏంటంటే సుదర్శనుడు శిక్షించేవాడు కదా, అలా కోపంగా ఉండేటువంటి హోమం మన ఇంట్లో చేసుకోవచ్చా అనే భయం కొంతమందిలో ఉంటుంది. కానీ ఇంట్లో చేసుకోవచ్చు. మన ఇంటిలో ఉన్నటువంటి దుష్ట శక్తులను పారద్రోలి మనకు శుభాలను కలిగించేటువంటి హోమం కాబట్టి నిర్భయంగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఇది మన ఇంటిలో వారికి శాంతిని సౌభాగ్యాన్ని కలిగించేటువంటిది కాబట్టి మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే గుళ్ళో చేసుకుంటే 10 మంది వస్తారు, 10 మంది చూస్తారు. అలాగే మనం పిలుచుకుంటే కొంతమంది, గుళ్ళో మాత్రం చాలా మంది వస్తారు. అది లోక కళ్యాణార్థం అవుతుంది కాబట్టి అక్కడ పవిత్రత అనేది అలాగే ఫలితం అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడైనా ఏ వ్రతమైనా కానీ గుళ్ళో చేసుకున్నటువంటి ఫలితం అధికంగానే ఉంటుంది. కానీ ఈ హోమాన్ని మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు నిర్భయంగా. అయితే ఈ హోమం చేసుకోవాలంటే అప్పటికప్పుడు చేసుకునేది కాదండి. ఈ హోమం చేసుకోవాలనుకుంటే ముందుగా ఎవరైతే ఈ హోమం చేయాలనుకుంటున్నారో వారి పేరు మీద ఒక మంచి రోజు చూపించుకోవాలి పండితుల దగ్గర. వారు చెప్పినట్టు మన మంచి రోజును చూసుకొని ఇండ్లును అలాగే మన ఇంటిలోని వారందరూ కూడా శుభ్రంగా ఉండాలి. అంటే ఆడవాళ్ళకు కూడా కుదరచ్చు, కుదరకపోవచ్చు. అంతేకాకుండా మన సుష్టు లేని టైంలో ఎటువంటివి ఆటంకాలు లేకుండా ఇల్లు కూడా శుభ్రంగా చేసుకోవాలండి. శుచిగా ఉండాలి. అలాగే మనుషులు కూడా శుచిగా శుభ్రంగా ఉండాలి. అటువంటి శుభముహూర్తంలో ఈ హోమాన్ని అయితే ఇంట్లో శుభ్రంగా దేదీప్యమానంగా చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవచ్చు. తెలుసుకున్నారు కదండి, సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువుకు ఎవరిచ్చారు, ఎలా వచ్చింది అనే విషయాన్ని గురించి, అలాగే సుదర్శన హోమం ఎందుకు చేస్తారు, సుదర్శన హోమం అంటే ఏంటి, కలిగే ఫలితాలు ఏంటి అనే పూర్తి వివరాలు నాకు తెలిసినంత వరకు అయితే తెలియజేశానండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి. పూజ చేయించుకున్న మా అక్క బావగారికి, పిల్లలందరికీ కూడా, అలాగే వీడియో చూస్తున్న వారందరికీ, మా హైదరాబాదీ సాల్మిక్షర్ వ్యూవర్స్ అందరికీ కూడా శుభం జరగాలని, ఆటంకాలన్నీ తొలగిపోవాలని, స్వామివారి యొక్క అనుగ్రహం మన అందరికీ కలగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.